హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ డిలీషియస్ గోంగూర నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, కారం, ఉప్పు, కొంచెం చింతపండు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని గోంగూర చాలా బాగా కడగాలండి. అంటే ఇప్పుడు రెయినీ సీజన్ కదా, దానికి ఇసుక పట్టేసి ఉంటుంది కాబట్టి ఒక 3-4 టైమ్స్ ఎక్కువ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ క్లీన్ చేసుకున్న గోంగూర అంతా ప్యాన్లో వేసేద్దాం. ఈ పచ్చడి చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. అండ్ ఈ పచ్చడి చాలా మంచిది, పిల్లలకి చాలా మంచిది, అండ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వెరీ 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 ఈజీగా చేయొచ్చు, ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. ఎంత సింపుల్గా అంటే కాకపోతే కొంచెం మిక్సింగ్ ఒక్కటి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. బట్ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు. ఈజీగా మనము చక్కగా చేసి పెట్టుకొని ఒక 2 months వరకు కూడా ఉంటుందండి. ఇదేం పాడవదు. ఇప్పుడు గోంగూర అంతా వేసేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 minutes అట్లా వదిలేద్దాం. చాలా ఈ గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి. అండ్ ఒక 2 minutesలో దాంట్లోకి వచ్చిన వాటర్ అంతా పోతుంది. మనం లిడ్ పెట్టేసి ఒక 2 minutes వదిలేసి ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలపాలండి. ఈ నిల్వ పచ్చడి మొత్తం కలపడంలోనే ఉంటుంది. అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే ఆ పొడులు కానీ, ఉప్పు, కారం అవన్నీ దానికి బాగా పడుతుంది. ఇంకా దీన్ని మనం మిక్సీ చేయడం ఏమీ ఉండదండి. కలపడంతోనే పచ్చడి అవుతుందన్నమాట. బాగా మిక్స్ చేయాలి. ఇంక ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కింద మంట అట్లాగే ఉంచి ఇప్పుడు హైలో పెట్టొచ్చు. ఆకు ఒక్కటి ఉన్నప్పుడు హైలో ఉంచేసి కలపండి. మనము పౌడర్స్ వేయడం స్టార్ట్ లైక్ ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి అవి వేస్తాం కదా, అవి వేసేప్పుడు మాత్రం ఫ్లేమ్ మీడియం చేయాలి. ఎందుకంటే అవి వేసిన తర్వాత ఒకవేళ మంట ఎక్కువైపోతే మాడుతుందన్నమాట. కొంచెం చింతపండు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏంటంటే సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కుక్ అవుతుంది, చక్కగా ఉడికిపోతుంది అనమాట. కొంచెం వేద్దాం. ఫస్ట్ సాల్ట్ ఒక 2 spoons వేసేసి మళ్ళీ బాగా కలపాలి. నిలవ ఉంచుతాం కాబట్టి ఉప్పు, కారం ఎక్కువగా అంటే సరిపడా వేయాలండి. తక్కువ వేస్తే బూజు వస్తుంది. అందుకనే ఉప్పు బాగానే పడుతుంది. అంటే లైక్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 5 కట్టల గోంగూర అండి, ఇది 5 కట్టలు తీసి పెట్టాను. ఇంత గోంగూర అయిందనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి బాగా కలపాలండి. ఒక్కొక్కటి వేస్తూ కలపాలి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాము, మంచి కలర్ వస్తుందన్నమాట. చిటికెడు పసుపు వేసి మళ్ళీ బాగా కలపాలి. మంచిగా మిక్స్ చేయాలండి. ఈ కలపడంలోనే పచ్చడి అవుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇందాక వెల్లుల్లి చెప్పాను కదా, అది నేను ఒక్కసారి కొంచెం పేస్ట్లా చేసి పెట్టాను బరకగా. దాన్ని కూడా వేసి జీలకర్ర మెంతుల పొడి అండి 1 spoon జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి బాగా కలపాలి. కలపడంలోనే అదంతా దాంట్లో కలిసిపోవాలన్నమాట. మనం మిక్సీ పట్టట్లేదండి, జస్ట్ కలుపుతూనే పచ్చడి చేస్తున్నాము. బాగా కలిపేయాలి.
కలపడం కూడా పెద్ద మనకి హార్డ్గా ఏమి ఉండదు, ఎందుకంటే గోంగూర ఊరికేనే కలిసిపోతుంది కదా. ఎస్, నెక్స్ట్ కారం. కారం ఇప్పుడు నేను ఫ్లేమ్స్ మీడియంలో పెట్టానండి, ఎందుకంటే మనం అన్ని పౌడర్స్ వేస్తున్నాం కదా, ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఇప్పుడు కూడా ఈ కారం కొంచెం కలవడానికి టైం పడుతుంది, సో ఓపికతో కలపాలి. కారం అంతా గోంగూరకు పట్టేయాలండి, చక్కగా కలపాలి. బాగా కలిపేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక 2 స్పూన్స్ వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేయాలి. ఎస్, మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలపాలండి, చక్కగా కలపాలి. లేదంటే సాల్ట్ ఎక్కడైనా ప్రాపర్గా కలవలేదనుకోండి, మనం తినేప్పుడు ఉప్పగా ఉంటుంది. అందుకనే కలపడమే చాలా చాలా ఓపికతో ఆగకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చక్కగా ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ పసుపు, ఇవన్నీ దీనికి పట్టేస్తాయి అన్నమాట. మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి కలుపుతూ ఉంటే. ఎస్, చక్కగా కలిసిపోయాయి కదా అన్నీ. ఓకే, ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇది చక్కగా కలిసిపోయిందండి. ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది. బాగా ఇంకా గట్టిగా చేయొద్దండి, మనకి తినేప్పుడు మిక్స్ అవ్వదు. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు తాలింపు కోసము ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి, నిల్వ పచ్చడి కదా, సో ఆయిల్ వేసేసి, పచ్చడి అంటేనే కొంచెం ఆయిల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఏమేమి వేస్తున్నామంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి నేను కొంచెం దంచి పెట్టుకున్నానని చెప్పాను కదా, అది. ఓకే, ఆయిల్ వేడైందండి. దీంట్లో ఫస్ట్ మనము వెల్లుల్లి ముద్ద వేసేసి అది కొంచెం ఆ పచ్చిదనం పోయే వరకు కలిపేసి, దాంట్లో జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ శనగపప్పు వేసి బాగా కలపాలండి. ఆ వెల్లుల్లి ముద్దగా ఉంది కదా, అదంతా విడిపోయి చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది వెల్లుల్లి వేగుతూ ఉంటే. ఎస్, వెల్లుల్లి చక్కగా వేగిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి వెల్లుల్లి. అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎస్, ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఒక కాసేపు ఎండుమిర్చి కలర్ కొంచెం చేంజ్ అయిందంటే ఆఫ్ చేసేసి, ఇది వేడిగా ఉన్నప్పుడే ఆ గోంగూర మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్స్ అన్నీ వేసి, ఇది వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కలిపేయాలి, అప్పుడే బాగా పడుతుంది అన్నమాట. ఎస్, బాగా కలపాలండి. చక్కగా ఎంత మంచి అరోమా వస్తుందో. ఎస్, ఇప్పుడు అంతా బాగా కలిపేసి వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా అండి. తప్పకుండా ట్రై చేయండి, నేను చేసిన స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వెరీ ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, గోంగూర నిలువ పచ్చడి రెడీ. ఎస్, చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదండి, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.